ముందుగా 2 కప్పులు శనగపప్పుని రాత్రంతా నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ నానబెట్టిన శనగపప్పుని మిక్సీలోకి తీసుకొని వాటర్ వేయకుండా బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బరకగా గ్రైండ్ చేసుకున్న శనగపప్పు ముద్దని ఇడ్లీల పాత్రలో ఇలా ఇడ్లీలా పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న ఇడ్లీలని చల్లారగానే ఇలా మెత్తగా మెదుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక గిన్నెలో 1/2 kg బెల్లం తీసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద 10 నిమిషాలు బాయిల్ చేసుకొని ఇలా మరిగించుకున్న బెల్లం పాకాన్ని ముందుగా మెదుపుకున్న శనగపప్పు మిశ్రమంలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 కప్పుల శనగపప్పుని రాత్రంతా నానబెట్టుకున్నాను. ఈ శనగపప్పుని మిక్సీలో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒక 5 స్పూన్లు బియ్యం పిండి కూడా వేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా సిద్ధం చేసుకున్న ఉండలు వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్ లో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బూరెలు ఇలా చేసుకుంటే బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చాలా టేస్టీగా వస్తాయి. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.